వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 16. అభి సంతోష్ ఇంటి నుంచి కారులో స్టార్ట్ అయ్యి హోటల్కు వెళ్లారు. అభి సీరియస్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సంతోష్ అభిని చూసి నవ్వుతూ, బావా నిన్ను ఒకటి అడగనా? అడిగాక తిట్టకూడదు, కొట్టకూడదు అన్నాడు. నువ్వు అడిగేదాన్ని బట్టి నా హాస్పిటాలిటీ ఉంటుంది అని చెప్పాడు అభి. అయితే వద్దులే, అడగకపోవటమే బెటర్ అన్నాడు సంతోష్. సరే అయితే అడగొద్దు అన్నాడు అభి. కానీ బావా, నా మనసులో ఉన్నది అడగకపోతే నా వల్ల కాదు, నీకు తెలుసుగా అన్నాడు సంతోష్. అయితే అన్నాడు అభి. అయితే ఏమిటి అయితే అన్నాడు సంతోష్. ఉష్, నీ నసకంటే ఆ డౌట్ ఏదో అడుగు, నిన్నేమి అనను అని చెప్పాడు అభి. సంతోష్ నవ్వుతూ, ఏంటి బావా ఈ మధ్య హగ్గులు కిస్సులు బాగా ఎక్కువయ్యాయి అన్నాడు. అభి సీరియస్ గా చూశాడు. అదిగో నువ్వు సీరియస్ అవుతున్నావు, నన్ను ఏమీ అనను అన్నావు, ఇక నేను అడిగేది అడుగుతా అన్నాడు సంతోష్. ఏంట్రా ఏమడుగుతున్నావు? హగ్గులు కిచ్చులు ఏమిటి? బుర్ర దొబ్బిందా? నేనేం చేశాను, నువ్వేం చూశావు? ఏదో చూసి ఇంకేదో అనుకున్నావు అన్నాడు అభి. ఈ కహానీలు పాలు తాగే పసిపిల్లలకు చెప్పు, నమ్ముతారు. బీడు తాగే ఏజ్ వచ్చింది, నేను నమ్ముతానా అన్నాడు సంతోష్. రేయ్, నీకు నా చేతుల్లో ఉంటది అన్నాడు అభి. మరేమిటి బావా, నిన్న షాపింగ్ మాల్లో ముద్దు పెట్టలేదా? ఈరోజు హవ్వా ఇంట్లో అందరి ముందు పట్టుకుని ఇంకాసేపు ఉంటే ఇంకేం చేసేవాడివో. అయినా ఇంట్లో మాలాంటి చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా లేకుండా చిచి ఏమిటా పనులు అని నవ్వాడు సంతోష్. నువ్వు చిన్నపిల్లడు ఏంట్రా, ఎప్పుడేగా బీర్ తాగే ఏజ్ వచ్చింది అన్నావు. చిన్నపిల్లలు ఎక్కడైనా బీర్ తాగుతారా? అబద్ధం చెప్తే అవతల వాళ్ళు నమ్మేటట్టుండాలి, కుమ్మేట్టు కాదు. నిన్న షాపింగ్ మాల్లో ఆ రౌడీలు తనని టీస్ చేసేసరికి తను చాలా భయపడింది, అందుకనే కన్సర్న్ చేశాను. ఇంకా ఈరోజు తను కాలు స్లిప్ అయి పడబోతూ ఉంటే జస్ట్ హెల్ప్ చేశాను అంతే. నువ్వు ఇంకేదో అనుకుంటున్నావు. నేను నీకు అప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తున్నాను, నా లైఫ్ లో ఇంకా ఏ అమ్మాయికి నా భార్యగా ప్లేస్ లేదు, రాదు, గుర్తుపెట్టుకో అని సీరియస్ గా చెప్పి డ్రైవ్ చేస్తున్నాడు అభి. మనం అనుకున్నదే జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందిరా బావా? నీ లైఫ్ మనతో ఎండ్ అయ్యింది అని అనుకుంటున్నావు. మేబీ మైత్రితో కొత్తగా స్టార్ట్ అవుతుందేమో, చూద్దాం డెస్టినీ ఎలా ఉందో అని మనసులో అనుకుంటూ సైలెంట్ గా ఉన్నాడు సంతోష్. బావా, ఇంకా కారులోనే ఉంటావా లేకపోతే లోపలికి వస్తావా అని అడిగాడు అభి. ఏమిటి బావా, అప్పుడే హోటల్ వచ్చేసిందా అంటూ అభితో కలిసి హోటల్కు వెళ్ళాడు సంతోష్. హే అమ్మాయి, నీ పేరేమిటి అని అడిగారు ఇంద్రాణి. మైత్రి మేడం అని చెప్పింది మనం. నువ్వు ఎలా ఉన్నా నీ పేరన్నా బాగుందిలే అన్నది ప్రీతి. థ్యాంక్స్ మేడం, మీ పేరు కూడా చాలా బాగుంది అని చెప్పింది మనం. దొంగ మొహంది, దీనికి బలుపు మామూలుగా లేదు, చెప్తానే నీకు పార్టీలో మామూలుగా ఉండదు అని మనసులో అనుకుంటూ, అత ఇంకెంతసేపు ట్రావెల్ చేయాలి అన్నది ప్రీతి. మైత్రి, ఇంకెంతసేపు అని అడిగారు ఇంద్రాణి. 10 minutes లో రీచ్ అవుతాం మేడం అని చెప్పింది మనం. నువ్వు ఆఫీసులో ఎప్పుడు జాయిన్ అయ్యావు అని అడిగారు ఇంద్రాణి. నియర్లీ 1 month అవుతుంది మేడం అని చెప్పింది మనం. నీ నేటివ్ ప్లేస్ ఏది అని అడిగారు ఇంద్రాణి. రామాపురం అనే పల్లెటూరు మేడం, ప్రజెంట్ వైజాగ్ లో ఉంటున్నాం అని చెప్పింది మనం. అది అత్త, చూస్తే తెలియట్లా, పక్క పల్లెటూరు బయతు, బాగా పేదోళ్ళు అనుకుంటా. అమ్మ బాబు బతికించలేకపోతే హైదరాబాద్ వచ్చినట్టుంది, అందుకే ఇలా వచ్చి ట్రయల్స్ వేస్తుంది. అదే ఐ మీన్ జాబ్ ట్రయల్స్ అన్నది ప్రీతి. మనం వస్తున్న కోపాన్ని అణుచుకుని కూల్ గా ప్రీతితో, మాకు మీలాగా ఆస్తి లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానంలో మాత్రం ఎవరితోమో తీసిపోము. ఇంకా ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని బతికించలేక కాదు జాబ్స్ కు పంపించేది, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడతారు అని చెప్పింది మనం. నిజమే తల్లి, బాగా చెప్పావు అన్నారు మనోహర్ గారు. సార్, అదిగోండి హోటల్ వచ్చేసింది, రండి లోనికి వెళదాం అని కారు దిగింది మనం. అత్త, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, మీరు వెళ్ళండి, నేను కాల్ మాట్లాడి వస్తాను అన్నది ప్రీతి. ఇదేంటి కాల్ రాకుండా కాల్ వస్తుంది అని చెప్తుంది, దీని ఫోటో కొంచెం డౌట్ గా ఉందే, దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటూ లోనికి వెళ్ళింది మనం. హే లీసా, నేను ఇప్పుడే నీకు అడ్రస్ షేర్ చేశాను, నువ్వు త్వరగా స్టార్ట్ అయ్యిరా. లీసా, నువ్వు వచ్చేటప్పుడు అది తీసుకురా అని చెప్పింది ప్రీతి. వాట్, అది అక్కడ పార్టీకి ఎందుకే, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్నది లీసా. హే, నువ్వు నేను చెప్పింది చెయ్యి, మర్చిపోకుండా దాన్ని తీసుకునిరా
ఇక ఉంటాను అన్నది ప్రీతి. ఓకే, కానీ నాకు కొంచెం భయంగా ఉంది అన్నది లిసా. ఏం కాదు, నేను ఉన్నానుగా అని చెప్పింది ప్రీతి. ఓకే అన్నది లిసా. ప్రీతి కాల్ కట్ చేసి నవ్వుతూ ఇప్పుడు చెప్తా ఆ బ్లడీ మైత్రి పని అనుకుంటూ హోటల్లోనికి వెళ్ళింది. ఏంటి, వంశీ గారు ఇంకా రాలేదు? టైం అవుతుంది. పోనీ ఒకసారి కాల్ చేస్తే? వద్దులే, డ్రైవింగ్ లో ఉండి ఉంటారు, కాసేపు వెయిట్ చేద్దాం, వచ్చేస్తారు అనుకున్నది సత్య. ఛ, ఈ ట్రాఫిక్ ఒకటి లేట్ అయ్యేలా ఉన్నది. సారీ బంగారం, ఓ 5 minutes లో వచ్చేస్తాను అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు వంశీ. వంశీ ఫాస్ట్ గా సత్య అపార్ట్మెంట్ కు వచ్చి సత్యకి కాల్ చేశాడు. వంశీ కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేసింది సత్య. హాయ్ సత్య గారు, నేను మీ ఫ్లాట్ బయట ఉన్నాను అని చెప్పాడు వంశీ. వంశీ గారు వచ్చేస్తున్నా, 5 minutes అని ఫ్లాట్ నుంచి ఫాస్ట్ గా వచ్చింది సత్య. సత్య కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఫ్లాట్ వైపు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా కంటి రెప్ప వేయటం కూడా మర్చిపోయి అలాగే స్టెప్స్ వైపు చూస్తూ ఉన్నాడు వంశీ. సత్య అప్పుడే రెడ్ కలర్ శారీలో హెయిర్ లూజ్ గా లీవ్ చేసి లేడి పిల్లలాగా పరిగెడుతూ వంశీ దగ్గరకు వచ్చి, వంశీ గారు, వంశీ గారు, ఏమిటండి ఏం చూస్తున్నారు అని అడిగింది. అద్భుతాన్ని అని ట్రాన్స్ లో చెప్పేశాడు వంశీ. ఏమిటండి ఏమంటున్నారు అని వంశీ చెయ్యి మీద తట్టింది సత్య. వంశీ ట్రాన్స్ లో నుంచి తేరుకుని టెన్షన్ గా మిమ్మల్ని చూస్తున్నానండి అన్నాడు. ఏంటి వంశీ గారు అన్నది సత్య. అది మీకోసమే చూస్తున్నాను, రండి వెళదాం. సారీ సత్య గారు, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యింది అన్నాడు వంశీ. ఇట్స్ ఓకే వంశీ గారు, వెళదామా ఇంకా అన్నది సత్య. సత్య గారు, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి, యు లుకింగ్ గార్జియస్. నిజంగా మీ వల్ల శారీకి అందం వచ్చిందా అన్నట్టు ఉన్నారండి అన్నాడు వంశీ. థ్యాంక్స్ వంశీ గారు, ఇక మీ కాంప్లిమెంట్స్ అయ్యి మనం స్టార్ట్ అవుదాం, ఇప్పటికే లేట్ అయ్యింది అని వాళ్ళు బైక్ పైన ఫంక్షన్ కి స్టార్ట్ అయ్యారు. బావా, ఇక అందరూ వచ్చినట్టేనా, మనం స్టార్ట్ చేద్దామా? అవును, సత్య ఏది అని అడిగాడు సంతోష్. కాల్ చేశా, ఆల్రెడీ స్టార్ట్ అయిందట అని చెప్పాడు అభి. ఆంటీ వాళ్ళు ఇంకా రాలేదేమిటి, ఒకసారి మైత్రికి కాల్ చెయ్యి అన్నాడు సంతోష్. అది అని నసిగాడు అభి. ఏమిటి బావా, కాల్ చేయమంటే అలా ఉన్నావు అన్నాడు సంతోష్. దాని నెంబరు నా దగ్గర లేదురా అని చెప్పాడు అభయ్. బావా, తను నీ పియ్యేరా, తన నెంబర్ లేకపోతే ఎలా, మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు సంతోష్. ఎందుకు టెన్షన్, మామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు అభి. సార్ అని అభి వాళ్ళ దగ్గరకు వచ్చి, మేడం వాళ్ళు వచ్చేశారు అని చెప్పింది మనం. ఓకే, నువ్వు వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో అన్నాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోయింది మనం. అభి, ఫంక్షన్ డెకరేషన్ చాలా బాగుందిరా, ఏమిటి ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నారు ఇంద్రాణి. మామ్, ఇంకో 10 minutes లో స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు అభి. బావా అని పిలిచింది ప్రీతి. అభి సీరియస్ గా చూశాడు. సారీ అభి, ఏమిటి ఇంకా స్టార్ట్ చేయలేదు, నీకోసం ఇంకా ఎవరైనా రావాలా అని అడిగింది ప్రీతి. సార్ అంటూ అక్కడకు వచ్చింది మనం. వచ్చేసింది అన్నది ప్రీతి చిరాగ్గా ఫేస్ పెట్టి. హే ఏమిటి అన్నాడు అభి. దీనికి 2 పీకిన బుద్ధి రాలేదు అనుకున్నాడు సంతోష్. అదే అభి, మీ పిఏ వచ్చింది అని చెప్తున్నా అన్నది ప్రీతి. సార్ అందరూ వచ్చేశారు, స్టార్ట్ చేద్దామా అన్నది మనం. ఓకే అన్నాడు అభి. హాయ్ సార్ అని పలకరించింది అప్పుడే అక్కడకు వచ్చిన సత్య. హాయ్ సత్య, ఏమిటి లేట్ అయ్యింది అని అడిగాడు అభి. హాయ్ సార్ అని పలకరించాడు వంశీ. హాయ్ వంశీ అన్నాడు అభి. సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది అని చెప్పింది సత్య. ఓకే సత్య, సత్య వీళ్ళు నా పేరెంట్స్ అని అభి పేరెంట్స్ అని సత్య వాళ్ళని ఒకరికి ఒకరిని పరిచయం చేశాడు అభి. అభి, మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి కూడా మమ్మల్ని పరిచయం చేయాలా అన్నది ప్రీతి. అభి కోపంగా, మైండ్ యువర్ వర్డ్స్ ప్రీతి, వాళ్ళు మా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు నాకు ఫ్యామిలీతో సమానం, మైండ్ ఇట్ అన్నాడు. బాబా కూల్, అందరూ మనల్ని చూస్తున్నారు, పద ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అని అక్కడి నుండి అభిని తీసుకుని వెళ్లిపోయాడు సంతోష్. సత్య, మనం కూడా వెళదాంరా. వంశీ, ఒకసారి మన ఎంప్లాయీస్ ను చూడు అని వాళ్ళని అక్కడి నుండి తీసుకుని వెళ్ళింది మనం. అత్త, బావా ఇప్పుడు కూడా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు అన్నది ప్రీతి. కొట్టలేదు, సంతోషించు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అన్నది ఇంద్రాణి. కుప్పతోక ఎన్నిసార్లు సరిచేసినా వంకరే అని అక్కడి నుండి వెళ్లిపోయారు మనోహర్ గారు. అత్త,
మావయ్య చూడు ఏమంటున్నాడు అన్నది ప్రీతి. వచ్చాయి, నీ నోరు అదుపులో ఉంచుకో, ముందు ఫంక్షన్కి పద అని వెళ్ళిపోయింది ఇంద్రాణి. అనత్త అను, ఒక్కసారి నాకు బావతో పెళ్ళైతే అప్పుడు చెప్తా మీ అందరి సంగతి అని పళ్ళు నూరింది ప్రీతి. మనం ఆ అమ్మాయి ఏమిటి అలా ఉంది అని అడిగింది సత్య. సత్య తను అభికి మరదలవుతుంది, తనకి కొంచెం పొగరు అని జరిగినది అంతా చెప్పింది. మను అంత రూడ్గా బిహేవ్ చేసిందా? చూడకపోతే తనకు అభి మీద లవ్ ఉందేమో అన్నది సత్య. నాకు అలానే అనిపించింది, ఆ అమ్మాయిని చూస్తే కొంచెం డౌట్ గా ఉంది అని చెప్పింది మనం. సర్లే, అవన్నీ తర్వాత, ముందు ఇది చెప్పు, అభి నిన్ను మళ్ళీ పట్టుకున్నాడా అని అడిగింది సత్య. మను చిన్నగా బ్లష్ అవుతూ, హా సత్య, నాకు కొంచెం పని ఉన్నది, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి పారిపోయింది మనం. హే మను ఆగు అని నవ్వుతూ సత్య కూడా మను వెనుకన వెళ్ళింది. లేసా, నేను చెప్పింది తెచ్చావా లేదా అని అడిగింది ప్రీతి. హా తెచ్చాను, కానీ అది ఎందుకు ఇప్పుడు? ఏం చేస్తావు ఇక్కడ? ఎవరికైనా తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అన్నది లీసా. ప్రాబ్లం అవ్వాలి అనే లీసా నిన్ను తీసుకుని రమ్మన్నది, కానీ అది నాకు కాదు, ఆ మైత్రికి అని చెప్పింది ప్రీతి. ఆ మైత్రి ఎవరు అని ఆలోచిస్తూ అడిగింది లీసా. అది అని జరిగింది చెప్పింది ప్రీతి. ఓహో ప్రీతి, నిన్ను మీ బావ కొట్టాడా? హౌ సాడ్, నౌ ఐ కెన్ అండర్స్టాండ్. అంటే ఈ డ్రగ్ ని ఆ అమ్మాయికి ఇస్తావా అన్నది లీసా. యువర్ రైట్ లీసా, ఈ డ్రగ్ ని ఆ మైత్రికి ఇస్తే దీని ఎఫెక్ట్ వలన అది పిచ్చిదానిలా గంతులేస్తుంది. దాంతో మా బావ దాన్ని తరిమేస్తాడు. అప్పుడు దాని మీద నాకు ఉన్న కోపం కొంచెం తగ్గుతుంది అని నవ్వింది ప్రీతి. కానీ బీ కేర్ఫుల్ ప్రీతి, మీ బావకు తెలిస్తే ఇక నీ పని అంతే అని చెప్పింది లీసా. డోంట్ వర్రీ, అన్నీ నేను హ్యాండిల్ చేస్తాను అని అక్కడి నుండి పార్టీలోనికి వచ్చారు ఇద్దరు. బావా స్టార్ట్ చేద్దామా అన్నాడు సంతోష్. ఇంకా ఒకరు రావాలి అన్నాడు అభి. ఎవరు బావా అని అడిగాడు సంతోష్. జేపీ అని చెప్పాడు అభి. వాట్, ఆ కుళ్ళిపోయిన టమాటా ఫేస్ కోసం మనం వెయిట్ చేయాలా? అయినా వాడు వస్తాడా పార్టీకి అన్నాడు సంతోష్. తప్పక వస్తాడు, అయినా వచ్చేది మన కోసం కాదు, మన మీద కోపంతో, సో తప్పక వస్తాడు అన్నాడు అభి. అది కాదురా బావా అని సంతోష్ ఏదో చెప్పబోతూ ఉంటే, అటు చూడరా బావా అన్నాడు అభి. అప్పుడే కారులో నుంచి జేపీ కిందకు దిగాడు. బావా అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా, నువ్వు ఎంతైనా తోపు అన్నాడు సంతోష్. సోది ఆపు, ముందు వెళ్ళి జేపీని పలకరిద్దాం అని జేపీ దగ్గరకు వెళ్లారు అభి వాళ్ళు. నమస్కారం జేపీ గారు అని నవ్వుతూ పలకరించాడు సంతోష్. జేపీ ఏమీ మాట్లాడలేదు. విష్ చేస్తే తిరిగి విష్ చెయ్యాలి, అది పద్ధతి జేపీ గారు, మీకు అది కూడా తెలియదా అన్నాడు అభి. అయినా జేపీ ఏమీ మాట్లాడలేదు. రండి జేపీ గారు, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం అని లోనికి తీసుకుని వెళ్లారు. సార్, మీరు వద్దు అంటే ఫంక్షన్ కి వచ్చారు, మళ్ళీ వాళ్ళు అన్ని మాటలు అంటున్నా ఏమీ అనరేమిటి అని చెవిలో మెల్లగా అన్నాడు జేపీ పిఏ వెంకట్. రేయ్, నువ్వు నోర్మొయ్యే, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు జేపీ. ఓకే సార్ అన్నాడు వెంకట్. బావా, నీ మైండ్ లో ఏముంది? ఎందుకు జేపీని పిలిచావు? ఇప్పటికన్నా చెప్పు, నా బుర్ర బద్దలవుతుంది అన్నాడు సంతోష్. లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నాడు అభి. సరే బావా, నువ్వు ఏం చేసినా దానికి మీనింగ్ ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేద్దామా అన్నాడు సంతోష్. సరే అన్నాడు అభి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడానికి ఓ మీనింగ్ ఉన్నది, అది మిస్టర్ అభినందన్ చెప్తారు. అభి, కమాన్ టు డయాస్ ప్లీజ్ అని ఇన్వైట్ చేశాడు సంతోష్. హాయ్ మై డియర్ వెల్ విషర్స్, టుడే వీఆర్ హ్యాపీ టు అరేంజ్ దిస్ పార్టీ. ఫస్ట్ టైం నందన్ ఇండస్ట్రీస్ అండ్ వర్మ ఇండస్ట్రీస్ క్లబ్ అయ్యి చేసిన ఫస్ట్ ప్రాజెక్టు మాకే వచ్చింది. దీన్ని మాకు కాకుండా చెయ్యాలి అని చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు, కానీ ఎప్పటికైనా నిజాయితీగా ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది, ఇది అందరూ తెలుసుకోవాలి. అలానే ఆ ప్రాజెక్టు మాకు వచ్చింది. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ, థ్యాంక్ యూ అన్నాడు అభి. నువ్వు సూపర్ బావా, ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది అని జేపీ వైపు చూశాడు సంతోష్. జేపీ కోపంగా చూశాడు. సంతోష్, అందరినీ చూడు అని పక్కకు వెళ్ళాడు అభి. రండి జేపీ గారు, సాఫ్ట్ డ్రింక్ ఆర్ హార్డ్ డ్రింక్ అని అడిగాడు సంతోష్. జేపీ సైలెంట్ గా ఉన్నాడు. మీరు బాగా హాట్ గా ఉన్నారు, సో సాఫ్ట్ డ్రింక్ ని ప్రిఫర్ చేస్తారా అన్నాడు సంతోష్.
మౌనమే జెపి సమాధానం అయ్యింది. సరే జెపి గారు, మీకు నచ్చింది తీసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంతోష్. నాకు నచ్చిందే తీసుకుంటాన్రా అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జెపి. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఏమిటో ఈయన పిచ్చి అని జెపి వెనకే వెళ్ళిపోయాడు వెంకట్. ప్రీతి, ప్లాన్ ఎక్కడి దాకా వచ్చింది అని అడిగింది లిసా. ఆన్ ది వే, జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నది ప్రీతి. ఏం చేశావే అని అడిగింది లిసా. ఆ డ్రగ్ ని కూల్ డ్రింక్ లో మిక్స్ చేసి బేరర్ కి ఇచ్చి ఆ మైత్రికి ఇచ్చేలా ప్లాన్ చేశా. ఇంకా సేపట్లో అది ఆ డ్రింక్ తాగుతుంది. ఆ తర్వాత మా బావు చేతిలో తన్నులు తిని రోడ్డున పడుతుంది అన్నది ప్రీతి. మేడం, పని అయిపోయింది. మీరు చెప్పినట్టే ఆ డ్రింక్ ఆ అమ్మాయికి ఇచ్చాను. తను ఆ డ్రింక్ తాగేసింది అని చెప్పాడు బేరర్. ఓకే, ఇంకా నీ పని నువ్వు చూసుకో అన్నది ప్రీతి. కంగ్రాట్స్ ప్రీతి, నువ్వు అనుకున్నది సాధించావు. ఇంకా సేపట్లో ఆ డ్రగ్ వర్క్ చేస్తుంది. సో మనం ఎంజాయ్ చేయాలి. వెళ్ళి మనకి డ్రింక్స్ తీసుకుని వస్తా అని వెళ్ళింది లిసా. వెయిట్, కూల్ డ్రింక్ తీసుకునిరా. హార్డ్ డ్రింక్ అయితే దాన్ని కొట్టడం మనం చూడలేము, పైగా మా బాబా వాళ్ళు ఉన్నారు అని చెప్పింది ప్రీతి. ఓకే అని వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చింది లిసా. ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఆ డ్రింక్ తాగారు. ఈ పాటికి ఆ డ్రగ్ పనిచేస్తూ ఉంటుంది, వెళ్ళి అది ఎక్కడుందో చూద్దాం అన్నది ప్రీతి. హే ప్రీతి, ఎక్కడే అన్నది లిసా. అదిగో అక్కడ డ్రింక్ తాగుతుంది చూడు, అదే మైత్రి అని చూపించింది ప్రీతి. అనకూడదు కానీ చాలా బాగుంది అన్నది లిసా. ఆపవే, ఇప్పుడు చూడు దాని పరిస్థితి అని నవ్వింది ప్రీతి. సత్య, సత్య అని పిలిచింది మనం. మైత్రి, ఏమైంది అలా ఉన్నావు, ఆర్ యు ఫైన్ అని అడిగింది సత్య. సత్య కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది మనం. మైత్రి, అటు కార్నర్ కు వెళ్దాం పదా, మార్నింగ్ నుంచి వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అనుకుంటా అన్నది సత్య. హే, నాకేం కాదు పద అని నవ్వుతూ చెప్పింది మనం. వావ్ ప్రీతి, డ్రగ్ వర్క్ చేస్తుంది అన్నది లిసా. ఇప్పుడు వాళ్ళు అటు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళి అభిని చూసావుగా, వాళ్ళ వైపు వచ్చేలాగా చెయ్యి. నేను ఈలోపు వాళ్ళని ఓ ఆట ఆడుకుంటాను అని చెప్పింది ప్రీతి. ఓకే ప్రీతి అని అభి కోసం వెతుకుతూ ఉన్నది లిసా. మైత్రి, కామ్ డౌన్, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది సత్య. ఓ యూ మిస్ అన్నది ప్రీతి. నా పేరు సత్య అని చెప్పింది. ఓ సత్య, ఓకే, ఏమైంది అలా ఉంది అన్నది ప్రీతి. ఏమీ లేదు, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యింది అంతే అని చెప్పింది సత్య. హే, ఎవరితివే నువ్వు, నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అన్నది మనం. వాట్, ఏమంటున్నావు అన్నది ప్రీతి. వాటు లేదు, వంకాయ పులుసు లేదు, ఆపవే మాడిపోయిన చపాతీ మొహందానా అన్నది మనం. నువ్వు నన్నే అంటావా, హౌ డేర్ యూ అన్నది ప్రీతి. ఏంటే పాచిపోయిన పెరుగన్నం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేదానా, ఎంగిలాకులు కడుక్కొని దానిలో పరమాన్నం తినేదానా, నన్ను అడుగుతావా అన్నది మనం. మైత్రి, కామ్ డౌన్ ప్రీతి, మా మైత్రి ఏదో పొరపాటున అలా అంటుంది, ప్లీజ్ నువ్వు ఫీల్ అవ్వకు, సారీ అన్నది సత్య. హే సత్య, నువ్వాగు, దానికి సారీ ఏమిటి, కొర్రమైన ఫేస్ అదే అన్నది మనం. కొర్రమేను అదేంటి అని అడిగింది ప్రీతి. అది నువ్వేనే, ఇంకా చెప్పాలా అన్నది మనం. డౌట్ లేదు, ఇది మందు తాగింది, చూడు ఎలా ఊగుతుందో, నేను ఇప్పుడే మా బావకు చెప్తాను అన్నది ప్రీతి. ప్రీతి ప్లీజ్, ప్రీతి ప్లీజ్ అలా చెయ్యకు, తన జాబ్ పోతుంది అన్నది సత్య. హే, దాన్నేంటే బతిలాడేది అని చంప మీద ఒక్కటి పీకింది మనం. హే మైత్రి, ఏమిటి ఇది, ప్రీతి సారీ. మైత్రి కాన్షియస్ లో లేదు, ఇప్పటి వరకు బాగానే ఉన్నది, సడన్ గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో, ప్లీజ్ సారికి చెప్పకు అన్నది సత్య. హౌ డేర్ యూ, నన్నే కొడతావా, నేను ఇప్పుడే మా బావకు చెప్తాను అని చెప్పి మనసులో, ఏమిటి బావ ఇంకా రాలేదు, ఈ లీసా ఏం చేస్తుంది, బావను కలిసిందా లేదా, హో వాట్ ఏ టైం, బావ ఇటే వస్తున్నాడు, ఇప్పుడే దీని పని చెప్తా అని అక్కడి నుంచి అభి దగ్గరకు వెళ్ళింది ప్రీతి. బావా ఆ అమ్మాయి మైత్రి నన్ను అని చెప్పేలోపు అభి ప్రీతి చెంప మీద గట్టిగా కొట్టాడు. బావా, నన్నెందుకు కొడతావు, ఇప్పుడు నేనేం చేశాను, ఆ అమ్మాయి నీ పిఏ అని ప్రీతి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, స్టాప్ ఇట్ ప్రీతి అని కోపంగా అరిచి, అక్కడ నీ ఫ్రెండ్ ఏం చేస్తుందో తెలుసా అని అడిగాడు అభి. అదేం చేసింది అన్నది ప్రీతి. సార్, ఏం జరిగింది అలా ఉన్నారు, ప్రీతి గారు ఏమిటి, మీ చెయ్యి చెంప మీద ఉన్నది, ఏమైంది అని అడిగింది మనం. అభి,
ఏమైంది అలా సీరియస్ గా ఉన్నావు అన్నది సత్య. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నాడు అభి. సార్, ప్రీతి గారు ఏవో డౌట్స్ అడుగుతూ ఉంటే క్లారిఫికేషన్ ఇస్తున్నాం సార్. ఏమి ప్రీతి గారు అంతేగా అన్నది మనం. ఇదేంటి ఇంత నార్మల్ గా మాట్లాడుతుంది? ఇప్పటిదాకా తూలుతూ వాగింది అంటే ఇది ఆ డ్రింక్ తాగలేదా? మరి ఎవరు తాగారు అని మనసులో అనుకున్నది ప్రీతి. మైత్రి, మీరు వెళ్లి అక్కడ సిచ్యువేషన్ నార్మల్ చేయండి. వచ్చిన వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తున్నారు అన్నాడు అభి. ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్లారు సత్య, మనోలు. బావా, ఇప్పుడు ఏం జరిగింది? అది ఏం చేసింది అని అడిగింది ప్రీతి. ఏం చేసిందా? అక్కడ తాగి తందనాలాడుతున్నది, వెళ్ళి చూడు అని సీరియస్ గా వెళ్లిపోయాడు అభి. అదేమిటి, డ్రింక్ తాగి ఇప్పటిదాకా తోలుతూ మాట్లాడింది, సడన్ గా నార్మల్ గా బిహేవ్ చేసింది, లేసా తాగింది అని అభి చెప్తున్నాడు. అంటే మైత్రి ఆ డ్రింక్ తాగలేదా? మరి ఆ డ్రింక్ లీసా తాగిందా? ఓ నో, అయినా అదెలా సాధ్యం? ఓ, ఇప్పుడు ఇవన్నీ కాదు, ముందు లీసా దగ్గరకు వెళ్ళాలి అని లీసా దగ్గరకు వెళ్ళింది ప్రీతి. హే, నేను ఎక్కడ ఉన్నాను ఊ అని అరుస్తూ ఉన్నది లీసా. సత్య, పాపకి బాగా కిక్కెక్కినట్టున్నది అన్నది మనం. అవునే, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది సత్య. మనకెందుకు, అదిగో వచ్చిందిగా కొర్రమీను, అదే చూసుకుంటుందిలే అన్నది మనం. హే లీసా, ఆగవే, ఏం చేస్తున్నావు అని అడిగింది ప్రీతి. ప్రీతి, ఏంటి నువ్వు? రా, డాన్స్ చేద్దాం, ఎంజాయ్ ప్రీతి, కమాన్ లెట్స్ సెలబ్రేట్ యార్ అన్నది లీసా. చూడవే సత్య దాని వేషాలు అన్నదే మనం ఇక చాలు, దాన్ని ఇక్కడ నుంచి పంపించు, ఇంకా ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం బాగోదు అన్నది సత్య. ఓకే సత్య అని నవ్వింది మనం. లీసా, లీజన్, ముందు మనం వెళదాంరా అన్నది ప్రీతి. ప్రీతి, తన హ్యాండ్ హోల్డ్ చెయ్యి, మనం తీసుకుని వెళదాం అన్నది మనం. లీసాని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్లారు. హే లీసా, లెగవే, ఇంత బరువున్నావు, హోల్డ్ చేయలేకపోతున్నా అన్నది ప్రీతి. చేసుకున్నాక తప్పదు ప్రీతి, ఎంత బరువైనా మోయాలి అన్నది మనం. మాకు తెలుసు, అదిగో దాని కారు, అక్కడికి తీసుకుని వెళ్ళు చాలు అని లీసాని కారులో ఎక్కించి పంపించింది ప్రీతి. మైత్రి ప్రీతిని చెంప మీద గట్టిగా ఒకటి పీకింది. హే, హౌ డేర్ టు స్లాప్ మీ? యు నో హూ ఐ యామ్? నేను ఇప్పుడే నీ పని చెప్తాను బావా అని అభిని పిలిచింది ప్రీతి. ఆగవే టాలెంట్ అన్నది మనం. హే, ఏమిటి వాగుతున్నావు అని అడిగింది ప్రీతి. వాగటం కాదే, నీకు లేనిదాన్ని ఎందుకే ట్రై చేస్తావు? ఓకే, ఇప్పుడేమిటి, నువ్వు వెళ్ళి సార్కి చెప్తావా? ఏమని చెప్తావు? నేను నిన్ను కొట్టాను తిట్టాను అని చెప్తావా? సరే చెప్పావు, అప్పుడు సారేం చేస్తారు? లెట్ మీ గెస్, ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నాకు తెలియదే. పోనీ టాలెంట్ నీకు తెలుసా? అసలే టాలెంట్ అని నీ ఫీలింగ్ కదా అన్నదే మనం. ప్రీతి కోపంగా చూసింది. అంత కోపం ఎందుకమ్మా? పోనీ నేను చెప్పనా? ఓకే, ఒకసారి ఈ వీడియో చూడు, ఇదే చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్తావా, నన్నే చెప్పమంటావా అన్నదే మనం. అది చూసి ప్రీతి షాక్ అయ్యింది. ఏమిటి పాప, నువ్వు చెప్తావా నేను చెప్పనా అన్నది మనం. వద్దు వద్దు అన్నది ప్రీతి కంగారుగా. ఇప్పుడేం చేద్దాం మరి అని అడిగింది మనం. నువ్వు ఏం చెప్పినా చేస్తాను అన్నది ప్రీతి. మనం ప్రీతిని మళ్ళీ చెంప మీద గట్టిగా కొట్టి, చూడు, నువ్వు ఒక ఆడపిల్లవేగా, అలాంటిది ఒక ఆడపిల్లని అలా సిగ్గులేదా? అలా ఒక డ్రగ్ కలిపి నన్ను సార్ ముందు బ్లైండ్ చేయాలి అని చూస్తావా? ఈసారి నిన్ను మాటలతో వదిలేస్తున్నా. ఇంకోసారి నా జోలికి వస్తే ఇంతకుముందు నీ ఫ్రెండ్కి డోస్ ఇచ్చా, ఈసారి డైరెక్ట్ గా నీకే ఇస్తా. మైండెడ్. నువ్వు అనుకునే అంత మంచిదాన్ని అయితే కాదు. నా జోలికి వస్తే నేనేమిటో చూపిస్తా, గుర్తుపెట్టుకో. సారు వాళ్ళ రిలేషన్ కాబట్టి నీతో ఇంత పద్ధతిగా మాట్లాడాను, లేకపోతే నా వే ఆఫ్ యాక్షన్ నువ్వు ఇమేజ్ కూడా చేయలేవు. మైండెడ్ అని కోపంగా వెళ్లిపోయింది మనం. నేను ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే దీనికి ఎలా దొరికిపోయాను? ఫస్ట్ టైం నన్ను ఒకటి కొట్టింది, దీన్ని మామూలుగా వదలను, నేనేమిటో చూపిస్తా అనుకున్నదే ప్రీతి. ఏం చేస్తావు అన్నాడు అభి. ప్రీతి భయంగా వెనక్కు తిరిగింది. ఏం చూపిస్తావు? మేమేం చూడాలి అని కోపంగా అడిగాడు అభి. బావా, అది నేను అని నసిగింది ప్రీతి. అభి ప్రీతి దగ్గరకు వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ప్రీతి అభి కొట్టిన ఫోర్స్కి వెళ్లి కింద పడింది. అభి ప్రీతిని అలా కొట్టావేమిటి
అని అడిగారు ఇంద్రాణి. మామ్, అది ఏం చేసిందో తెలుసా అన్నాడు అభి. ఏం చేసింది? అయినా ఆడపిల్లని కొడతావా అన్నారు ఇంద్రాణి. మామ్, ఇది ఛ అని కోపంగా వెళ్లిపోయాడు అభి. ప్రీతి, ఏం చేశావే అని అడిగారు ఇంద్రాణి. నేనేం చేశాను? ఎప్పుడు నీ కొడుకు నన్ను కొట్టటమేగా, నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది ప్రీతి. బావా, ఆ అమ్మాయి వెళ్లిపోయిందిగా, ఇంకా ఎందుకు అంత సీరియస్ గా ఉన్నావు అన్నాడు సంతోష్. అభి మౌనంగా ఉన్నాడు. బావా, ఏమైంది అన్నాడు సంతోష్. ఆ ప్రీతి ఏం చేసిందో తెలుసా అని జరిగినది మొత్తం చెప్పాడు అభి. బావా, మైత్రి మీద కోపంతో ఇంత చేసిందా? అయినా అదంతా నీకెలా తెలుసు అని అడిగాడు సంతోష్. బయట మైత్రి ఆ ప్రీతిని వార్న చేస్తుంటే చూశాను. అప్పుడే నాకు ఇదంతా తెలిసింది. లక్కీగా మైత్రికి దాని ప్లాన్ ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఒక ఆడపిల్లకు మన వల్ల చాలా అన్యాయం జరిగేది. అయినా ఆ ప్రీతి ఇలా తయారైందేమిటి? దాని సంగతి అమ్మ వాళ్లకు తెలిస్తే బాధపడుతుంది అని ఏమీ చెప్పలేదు అన్నాడు అభి. వదిలే బావా, మైత్రి దానికి బాగానే ఆన్సర్ చెప్పిందిగా, ఇక ఇక్కడితో ఈ విషయం మర్చిపో. అయినా మైత్రి చాలా మంచిది బావా. ప్రీతి అంత చేసినా వార్న చేసి వదిలేసింది. అందరి ముందు బయట పెట్టి ఉంటే మన పరువే పోయేది అన్నాడు సంతోష్. సర్లే, లోనికి వెళ్లి గెస్ట్లను చూడు, నాకు హెడేక్ గా ఉంది, నేను వెళ్తాను. అలానే మైత్రి సత్య వాళ్ళను డ్రాప్ చెయ్యి. ఒంటరిగా ఎలా వెళ్తారు అన్నాడు అభి. హా, ఓకే బావా అని వెళ్లిపోయాడు సంతోష్. మనం ఆ ప్రీతి ఏది అని అడిగింది సత్య. నా స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, దెబ్బకు బిగుసుకుపోయింది అని చెప్పింది మను. ఎంత ప్రమాదం తప్పింది, థ్యాంక్ గాడ్. లక్కీగా మనం వాళ్ళ మాటలు విన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? చూడకపోతే ఆ ప్రీతి చాలా డేంజరస్ గా ఉన్నది. నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇంత జరిగాక నీ మీద ఇంకా కోపం పెంచుకుంటుంది, జాగ్రత్త మను అని చెప్పింది సత్య. ఏడ్చింది. నా జోలికి వస్తే దానికి నేనేమిటో చూపిస్తా. సరే పద, ఇప్పటి వరకు యాక్షన్ చేసి బాగా ఆకలిగా ఉన్నది, ముందు అటు వెళ్లి ఐస్ క్రీమ్ తిందామా అన్నది మనం మెరిసే కళ్ళతో. నీ ఐస్ క్రీమ్ పిచ్చి, ఇంత జరిగిన మానవ అన్నది సత్య. ఇంత ఎలా జరిగిందో మనం ఐస్ క్రీమ్ తింటూ డిస్కస్ చేద్దాం పద డెవిల్ అన్నది మనం. సత్య నవ్వుతూ మనో వెనకనే వెళ్ళింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.